వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మనకి అక్టోబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముఖ్యంగా మనకి ఈ యొక్క ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉందని అంటే బ్రహ్మాండంగా ఉంది. ఇంతవరకు ఎలా ఉంది అంటే పరమ చండాలంగా మీ చండాల పనుల ద్వారా చండాలంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గుడ్ బాయ్స్, గుడ్ మనుషులుగా అయిపోయారు. మీరు ఇప్పుడు పిల్లల్ని గారాలు పెట్టట్లేదు కాబట్టి మీ పిల్లలు బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఫోన్లలో గంటలు గంటలు సోది అపరిచితులతో మాట్లాడడం లేదు కాబట్టి మీరు బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. టైం ఈజ్ మనీ అనేటటువంటి నగ్న సత్యాన్ని మీరు తెలుసుకుని ఆ ప్రిన్సిపల్ని మీరు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక ఒట్టు అనేటటువంటిది మీరు ఈ నెలలో అక్టోబర్ నెలలో చేసుకోవడం జరుగుతుంది. బంధుమిత్రులతో చక్కగా మందు విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే గొడవలకు వెళ్ళేటటువంటి మీరు ఇక్కడ గొడవలకు వెళ్లకుండా చాలా శాంతంగా మీరు అయిపోవడం అనేటటువంటిది చాలా అందరికీ కూడా విస్మయాన్ని కలగజేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే రాహువు మరి మీనరాశిలో ఉన్నాడు, ఆ తర్వాత శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు, మరి గురుడు చక్కగా వృషభ రాశిలో ఉన్నాడు, మరి కుజుడు మనకి మిథున రాశి సంచారము, బుధుడు వచ్చేసరికి కర్కాటక రాశి సంచారము, రవి తుల తర్వాత కన్యా రాశి సంచారము, శుక్రుడు తుల అక్టోబర్ 18 దాటిన తర్వాత మళ్ళా మనకి వృశ్చిక రాశి సంచారం, కేతువు కన్యా రాశిలో ఉండటం. ఈ విధంగా మీ యొక్క గ్రహస్థితి అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. ముఖ్యంగా లాభములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు ఉన్నత శిఖరాలకి మీరు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ విదేశాలకు సంబంధించినటువంటి లాభాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనుకోకుండా మీరు అన్నీ కూడా అద్భుతాలు మీరు చేస్తారు. విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ మీరు పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఏ కోణంలో మీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారు చూసుకున్న అన్ని పనులు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేసేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మహిళలు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మహిళలు మీరంతా కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటివి చేస్తారు. కొత్త నాలెడ్జ్లో ఇవన్నీ కూడా తెచ్చుకోవడం కోసం కొత్త చోట ఉద్యోగాలు చేసి నేర్చుకుంటూ ఉంటారనమాట. అదేవిధంగా ఈ యొక్క ఇంతకుముందు చాలా స్టైల్ అని చెప్పి మీ అమ్మాయిలు ఏదో పోనీ టైల్ వేసుకుంటే మీకు పోనీ టైల్ వేస్తే మీరు ముసలోళ్ళకి దసరా పండుగని మీరు కూడా వేసుకున్నారు. ఇప్పుడు జుట్టు కావాలా అని జుట్టు పెంచుకుంటూ ఆ విధంగా ప్రతి పని కూడా మీరు ఈ మనదే పద్ధతి కరెక్టరా నాయన, మా పిల్లలది కాదు అనేటటువంటి జ్ఞానాన్ని మీరు కొద్దిగా తెచ్చుకుంటారు. అయితే ఈ అక్టోబర్ నెలలో మీరు పిల్లలతో ఎక్కువగా మీరు సెంటిమెంట్గా కనెక్ట్ అయిపోతారు. కాబట్టి హాస్టల్లో జాయిన్ చేసినటువంటి మీ కూతుర్లు కానీ పిల్లలు కొడుకులు కానీ ఏడుస్తూ ఉంటే ఇక్కడ ముందు మీరు బేరమని ఆడడం అనేటటువంటివి చేస్తారు. ఇవి తగ్గించుకోకపోతే మీ పిల్లలతో పాటు మీరు కూడా భ్రష్టత్వం పాలైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాజకీయ పరంగా ఎంతో ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. అండ్ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పెన్షనర్స్ ఉన్నారు. పెన్షన్లన్నీ కూడా మీ పేరు మీద మీకు వచ్చేయడం జరుగుతుంది. అవి తీసుకెళ్ళి మీరు తాకట్టు పెట్టేసేయడం కూడా జరిగిపోతుంది. అందరికీ ఆశలు పెడతా ఉంటారనమాట. ఈ వృశ్చిక రాశి వారు అక్టోబర్ నెలలో నీకు చాక్లెట్ ఇస్తాను, నీకు బిస్కెట్ ఇస్తాను, చిన్నపిల్లలకు తాకట్టేటట్టుగా అలాగా అందరికీ ఫాల్స్ ప్రామిసెస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ఫాల్స్ ప్రామిసెస్ మీరు నిలబెట్టుకోకపోవడం వల్ల మీ యొక్క ఇజ్జత్ ఖరాబ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. మీ పట్ల నమ్మకం అనేటటువంటిది మీ ఫ్రెండ్స్లో తొలగిపోవడానికి కారణము అవుతుంది. అయితే మీరు పరమ బేవర్సగాళ్ళు, పరమ చెత్త వెధవలతో ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారు చేస్తారు, దొంగలతో మళ్ళీ అది కూడా. కాబట్టి ఇటువంటి వాళ్ళ ఫ్రెండ్షిప్స్ని కనుక మీరు మానుకోకపోతే మీరు పోలీస్ స్టేషన్కి కోర్టులకి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి ఈ నెలలో, అక్టోబర్ నెలలో. కాబట్టి పరిహారాలు వచ్చేసరికి అస్సలు బాగుండలేదు. మిమ్మల్ని అడవిలో జైల్లో పెట్టించడానికి రాహు రెడీగా ఉన్నాడనమాట. అటువంటి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి చక్కగా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా, లేదా మన ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలి. ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి సందేహాలు ఏమీ అవసరం లేదు. అది నిష్ణాతులైనటువంటి వాళ్ళ చేత జరిపించుకోవాలంటే అందులో ఉపాసకులమ్మాం కాబట్టి చెప్తున్నాను. ఈ విధంగా మీరు జరిపించుకునేటటువంటి వాళ్ళు మా పియ్యని
మీరు సంప్రదించవచ్చు. దాని ద్వారా మీకు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఈ నెలలో జరుపుకోవడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.